ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలతో ప్రపంచ సుందరీమణుల కాళ్లను కడిగించడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. విదేశీ మహిళల కాళ్లు కడగాల్సిన కర్మ తెలంగాణ ఆడబిడ్డలకేం పట్టిందని నిలదీశారు. మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటితో మరోసారి అర్థమైందన్నారు. కల్లాల్లో మహిళా రైతులు కన్నీళ్లు పెడితే తుడిచే నాదుడు లేడు కానీ విదేశీ మహిళల కాళ్లు కడిగిపించారని నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలంటున్న సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. విదేశీ మహిళల కాళ్లు గడిపించి మరోసారి తెలంగాణ ఆడబిడ్డల్ని అవహేళన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మూర్ఖత్వానికి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే ఏ విధంగా ఉంది? నేను చూడగానే కొంచెం మనసు కలుపుకుమంది. అంటే ఎవరి కాళ్ళు గడిగిస్తున్నారు మన ఆడబిడ్డలతోనే కొంచెం బాధ అనిపించింది. అసలు తెలంగాణ ఆత్మాభిమానం ఆత్మగౌరవంతోనే తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజం పడింది. అట్లాంటిది విదేశీ మహిళల్ని మన ఆడబిడ్డలతోని కాళ్ళు గడిగించి ఆ టవల్తో తుడుస్తూ ఉంటే ఏం కర్మ, మన ఆడబిడ్డలకి ఏం కర్మ, వాళ్ళ కాళ్ళు గడగడానికని కొంచెం బాధ అనిపించింది. ఒక సైడు పొలాల దగ్గర ఆడబిడ్డలు ఏడుస్తున్నారు. ఈరోజు నేను ఒక ఆడబిడ్డ కౌలు తీసుకొని పంట పండించుకున్నాను, వర్షం పడి మొత్తం కొట్టుకుపోయిందని కొంగు మొహన్ పెట్టి ఏడుస్తుంటే నిజంగా మనిషి అన్నవాడు ఎవరు కరవకుండా ఉన్నాడు. కానీ ఈ ప్రభుత్వంలో స్పందన లేదు. అటు రైతులు ఇబ్బంది పడుతుంటే స్పందన లేదు. ఈరోజు మన మహిళలతోని మన వాళ్ళతోని ఈరోజు కాళ్ళు కడిగించాలంటే ముందు ఎవ్వరు పలకక ముందే ప్రభుత్వమే తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అసలు మన సంస్కృతి ఏంది? ఆడబిడ్డ ఇంటికి వస్తే అన్న కాలు మొక్తాడు, తండ్రి కూడా కాలు మొక్తాడు మన ఆడబిడ్డకి. అట్లాంటి సంస్కృతి మనది. అసలు కాళ్ళు ఎవరికి కడగాలి? స్తంభాలం పెట్టి వెండి చెంబుతోని కాళ్ళు కడుగుతున్నారు. ఎవరికి కడగాలి? గురువుకో పెద్ద మనుషులకో కడగాల్సిన అవసరం ఉంది. అది కూడా మన దగ్గర ఎవరు కడుగుతారు? కాళ్ళు ఎవరు కడుగుతారు? మగవాళ్ళే కడుగుతారు. అట్లాంటిది ఆడబిడ్డల్ని వరుసగా నిలబెట్టి వాళ్ళ చేతిలోకి ఒక టవల్ ఇచ్చి వాళ్ళ స్తంభాలం పెట్టి నీళ్లు పోసి కడుతుంటే ఆశ్చర్యం వేసింది. ఇది ఎక్కడ సంస్కృతి? సంప్రదాయాలను గౌరవిద్దాం, సంస్కృతిని గౌరవిద్దాం, కానీ ఇది ఎక్కడ సంస్కృతి? మన ఆడబిడ్డలతోని విదేశ మహిళలకి కాళ్ళు గడిగించే సంస్కృతికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? మహిళలనేమో కోటీశ్వరులను చేస్తామంటే కోటీశ్వరులు దేవుడెరుగు. కనీసం వాళ్ళ ఆత్మాభిమానంతోనన్నా ఉండేటట్టు కూడా చూడకపోతుంది. ఈరోజు మంచినీళ్లకు ఏడుస్తుంటే ఈ ప్రభుత్వం స్పందించదు. ఒకరోజు ఇలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడుతున్న సందర్భంలో డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడుతుంటే ఒక మాట అన్నారు మాతో, డ్రింకింగ్ వాటర్ రాకపోతే మనం తలంచుకోవాలా? ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి పోతే మన గౌరవం తక్కువమ్మా, ఎట్టి పరిస్థితులు అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎక్కడ చూసినా బిందెలు పట్టుకొని బయటకు వస్తూ ఉన్నారు. ఈరోజు కళ్ళాల దగ్గర ఆడబిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు పరాయి ఆడబిడ్డల కాళ్ళని మన ఆడబిడ్డలతో గడిగిస్తారు. ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆత్మగౌరవాన్ని ముందు పెట్టుకొని మనం ఫైట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అదే ఆత్మగౌరవాన్ని తుంగలో దొక్కి ఈరోజు నియంత పాలనకు అద్దం పట్టేటట్టు చేస్తున్న విషయాన్ని గమనించి ఇప్పటికైనా దాన్ని సరిదిద్దుకోమని కోరుతా ఉన్నారు. అయితే గతంలో కూడా అసెంబ్లీ వేదికగా మహిళా ఎమ్మెల్యే అయిన భీమలంగా కావచ్చు, సునీతాలక్ష్మారెడ్డి, కోవలక్ష్మి అన్న మాటలు ఈ రేవంత్ సర్కార్ వాళ్ళ ఆడబిడ్డల పట్ల ఉన్న గౌరవం దీనికే నిదర్శనం అనుకోవచ్చు. అంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అవమానం చేసినప్పుడు కిందున్న వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు, అట్లాగే చూస్తూ ఉంటారు. నిజంగా ఆ రోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయలే. నెక్స్ట్ డే కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, మమ్మల్ని అన్నారు కదా అని 4 గంటలు నిల్చుంటే 4.5 గంటలు మేము ముగ్గురు ఆడబిడ్డలం అసెంబ్లీలో నిల్చుంటే ముఖ్యమంత్రి గారు అక్కడే కూర్చున్నారు, మంత్రులు కూర్చున్నారు, కానీ కనీసం ఒక్కరిలో కూడా చలనం అనేది లేకపోయింది. నిజంగా నా చైర్ మీద ఇంకొకరు ఎవరైనా అదే కేసీఆర్ గారో లేకపోతే అదే రాజశేఖర రెడ్డి గారో అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా స్పందించే వాళ్ళేమో, కానీ ఈయనకు మాత్రం కనిపించినట్టు వ్యవహరించిన తీరు ఆ రోజే బాధ అనిపించింది. ఆ రోజే మహిళల పట్ల ఈయనకున్న గౌరవం ఏంటి, మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తుందనే దానికి అదే నిదర్శనం. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అందగత్తెల పోటీల విషయంలో చాలా ధీటుగానే స్పందిస్తుంది. ఇవాళ అదే ములుగు జిల్లాలో నిన్న అదే విదేశీ మహిళలు మిస్ వరల్డ్కి సంబంధించిన వాళ్ళు పోతుంటే వరిధాన్యం కొట్టుకపోయి అక్కడ ఇబ్బంది పడుతుంటే స్పందించని సీతక్క ఇవాళ మీరు ఏదో ట్వీట్ చేస్తే దాని మీద స్పందించింది. ఆ తీరును ఎట్లా చూడొచ్చు? అంటే నేను ట్విట్టర్లో ఏం పెట్టాను? మన ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మన ఆడబిడ్డలతో నా పరాయి ఆడబిడ్డల కాళ్ళెందుకు గడిగిస్తున్నారని మాట్లాడాను. తప్ప అది సమర్థిస్తారా మీరు? అది కరెక్ట్ జరిగింది అనుకుంటున్నారు? ఈరోజు గౌరవ మంత్రి వాళ్ళు సీతక్క గారు మాట్లాడుతూ నన్ను కామెంట్ చేస్తున్నారు. అయితే నేను స్పందించింది తప్పంటారా? మీరు చేసింది కరెక్ట్ అంటారా? దాన్ని కరెక్టే చెప్పాలి. ప్రభుత్వం చేసిందా, ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తారంటున్నారు. మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చుంటారు? ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వకపోతే కింద అధికారులు ఎందుకు పరిగెడతారు? ప్రభుత్వాన్ని అంటారా మీరు? ప్రభుత్వం చేసిందా అంటున్నారు.
మరి ఇంకా ప్రభుత్వం ఎందుకుంది? కింద జరుగుతున్నాయని రివ్యూ చేసుకోకపోతే ప్రభుత్వం ఎందుకుంది? అందులో మీరు జిల్లా మంత్రి, ఆ జిల్లాలో జరుగుతున్నది యాజ్ ఎ లేడీ మినిస్టర్గా జరిగిన పొరపాటుని ఇమీడియట్ గా మీరు రియాక్ట్ అయినా బాగుండేది కదా. అట్లా కూడా కాకుండా అసలు ఎప్పుడు చూడలే మనం చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడము, లేకపోతే కాళ్ళు కడిగి స్తంభాలంలో కాళ్ళు పెట్టి కడిగే సంప్రదాయాన్ని ఎప్పుడు చూడలే మనం. ఇప్పటికే బతుకమ్మ చీరలు కట్ చేసేసారు. ప్రభుత్వం దగ్గర ఉన్నంత వరకు ఆ రోజు కేసీఆర్ గారు నా దగ్గర ఉన్నంత వరకు నా ఆడబిడ్డలకు తులమో ప్రాణమో పెడతానని చెప్పి ఆ రోజు బతుకమ్మ చీరలు ఇస్తే వాటిని కామెంట్ చేసి అవి ఆపేశారు. మహిళా సోదరిమణులందరికీ కోటేశ్వరులను చేస్తాన్నాడు. ఒక్క కోటేశ్వరాలను చూపించమనండి. మాట ఊకదంపుడు ఉపన్యాసాలే తప్పిస్తే ఒక్క కోటేశ్వరాలను చేశారా? లేదు, మాటలు మాత్రం చెప్తా ఉన్నారు. ఇదంతా ఇప్పటికీ మహిళా సోదరిమణులందరూ గమనించున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులకు క్షమాపణ చెప్పాల్సింది. చివరిగా సోనియా గాంధీకి లెటర్ రాసినట్టు కొంతసేపటి కింద తెలిసింది. కాంగ్రెస్ హైకమాండ్ లో ఉన్న ఇద్దరు, అంటే సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, తెలంగాణకు వచ్చి అనేక హామీలు మహిళలకు ఇచ్చారు. హామీలు మర్చిపోయి పక్కన పెడితే ఇవాళ విదేశీ మహిళల చేత కూడా ఇవాళ తెలంగాణ అనుపరిచిన పట్ల ఎలా చెప్తారు? అంటే సోనియా గాంధీ గారికి ఎందుకు రాశామంటే ఇక్కడ వీళ్ళు పలకట్లేదు. మరి మహిళను అధ్యక్షురాలు, వాళ్ళకి అధ్యక్షురాలు మహిళని, కానీ కనీసం ఇక్కడ పలకట్లేదు. కనీసం సోనియా గాంధీ గారిని ఇక్కడ తిరిగి చూసి చెప్తారేమో ఇక్కడ మహిళల ఆత్మాభిమానం దెబ్బతింటుంది, ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని మేము అడుగుతూ ఉంటే ఉల్టా మమ్మల్ని తిట్టడం తప్పిస్తే జరిగిన తప్పిదాన్ని సర్దిద్దుకోవట్లేదు. కాబట్టి ఈరోజు సోనియా గాంధీ గారు కూడా లెటర్ రాశాం. కనీసం ఆవిడైనా స్పందించి వీళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఇప్పటికైనా జరిగిన తప్పిదాన్ని సర్దిద్దుకోమని కోరుతున్నాను. రామప్ప దేవాలయం దగ్గర జరిగిన తప్పిదాన్ని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించి క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళలందరూ కూడా. సబితా ఇంద్ర రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.